ఇప్పుడు వాస్తవంగా భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి స్థానిక రాజకీయాల్లో గడిచిన కొన్ని దశాబ్దాలుగా అతని వ్యవహారశైలి గమనించితే 2009లో చిరంజీవి గారు అక్కడ పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన స్థానికంగా అకామిడేషన్ తీసుకున్న ఒక హోటల్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి ఇతనుకున్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ ప్రాంతాన్ని ఒక సామంత రాజుగా మలుచుకొని నా రాజ్యంలోకి ఇంకా వేరే వాళ్ళు ఇక్కడికి ప్రవేశిస్తారా, ధిక్కారము సైతున అనే ధోరణి ప్రదర్శిస్తూ చిరంజీవి గారిని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ అంతిమంగా చిరంజీవి గారు 40,000కు పైగా ఓట్ల మెజార్టీతో నెగ్గడం జరిగింది అక్కడ. ఆ తర్వాత రోజుల్లో చూసాం 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారి మీద చాలా కొద్ది మార్జిన్తో నెగ్గాడు. ఇక అక్కడి నుంచి అతని విశృంఖలత్వానికి అంటే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి సానుకూల పవనాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు దక్కాయి. 151 స్థానాలు దక్కిన అందులో తిరుపతి స్థానం మాత్రం బొటాబొటీ మెజార్టీతోటి నెగ్గడం జరిగింది.